శివాలయం ఎదుట దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తారని ముందుగా చెప్పిన హర్యానా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో వారు రాలేకపోయారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ముందున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కూడా పాల్గొంటున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు గాంధీ కుటుంబం నుంచి కూడా రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని వస్తారని కూడా చర్చ జరిగింది. కానీ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా వాళ్ళు ఎవరు రావట్లేదని లేదు. అయితే మొదటి నుంచి కూడా ఇటు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాట్ల పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో మరి విమర్శల నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నేతలకు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఎట్టాగేలకు ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఇటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కూడా ఇనాగ్రేషన్ చేయడానికి కూడా చకచక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే చెప్పినట్టుగా మరి రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం బయట ఏర్పాటు చేస్తున్నాము. మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపలనే, అది కూడా బాహుబలి గేటు ముందు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తయ్యాయి కాబట్టి మరి ఆ విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు అయితే చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే సంబంధించి పనులు అయితే చకచక జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొదటి నుంచి కూడా ఇటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు ఏర్పాటు చేయడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేసినందుకు మనం చూసాం. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు, దీన్ని కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారని కూడా చర్చించమని చెప్పుకోవచ్చు. దీనిపై ఏం మాట్లాడతారు, మరి బీఆర్ఎస్ నేతలకు ఏ రకంగా ఇంకా కౌంటర్ ఇస్తారనిపై కూడా చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఇంకా మాట యుద్ధం అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ నేతల ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఒకరిపై ఒకరు దూషించుకున్న విధానం కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి తమ కాంగ్రెస్ కార్యకర్తలు జోలికొస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా చింతపండు అవుతుందని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా హెచ్చరించిన నేపథ్యంలో మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి సాయంత్రం 4 గంటల టైంలో ఇటు సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా మరి ఏం మాట్లాడతారు, మరి బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు ఏ రకంగా కౌంటర్ ఇస్తారనిపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కాంగ్రెస్ నేతలు అయితే ప్రజెంట్ అయితే చర్చ కొనసాగుతుంది. శివ, అయితే ఎందుకు కాంగ్రెస్ అంత మొండి వైఖరి తీసుకుందనుకోవాలి రాజీవ్ గాంధీ విగ్రహంలో? పూర్తి స్థాయిలో ఒక్క బీఆర్ఎస్ నుంచే కాదు, తెలంగాణలో దాదాపు అన్ని పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది కదా. ఇప్పుడు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు, ఒక సందర్భం అంటూ కూడా ఏది కావాలనే పెడుతున్నారనేటటువంటి విమర్శలు వస్తున్నా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా పెట్టడం ఏ రకంగా చూసుకోవాలి రాజీవ్ విగ్రహం? మొదటి నుంచి కూడా ఇటు రాజీవ్ గాంధీ యువతకు స్ఫూర్తి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా మాట్లాడడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం, ఇటు యువత రాజీవ్ గాంధీ నుంచి కూడా ఇంకా నేర్చుకోవాలని కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరి ఒక గాంధీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఈ రకంగా సెక్రటరియట్ ముందే, అంటే ప్రజాపాలనకు సంబంధించిన సెక్రటరియట్ ముందే ఈ రకంగా మరి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి విగ్రహాన్ని పెట్టడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే మొదటి నుంచి కూడా విమర్శ చేస్తున్నారు. కానీ రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారు కాబట్టి మరి ఆయనకు యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన విధానాలు కూడా దేశానికి కూడా చాలా వరకు దిశానిర్దేశం చేస్తాయి కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాజీవ్ గాంధీని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మరి సెక్రటరియట్ ముందు తమ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా
ఇప్పటికే స్పష్టం చేశారు. మరి దీనిపై ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి తగ్గలేదు. వారి విమర్శలను కూడా ఎక్కువ పట్టించుకోలేదు. మరి దాని కౌంటర్ కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి మరి ఎట్లాగేలకు ఈ రోజు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పంతాన్ని నెగ్గించుకోవడానికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎట్లాగేలకు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరి రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మరి కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీకి ఏ రకంగా సమాధానం చెప్తారన్నపై కూడా ఇటు పార్టీ వర్గాల్లో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు కూడా మరి సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎట్లాగేలకు సీఎం రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకొని విగ్రహం ఏర్పాటు కూడా చర్యలు కూడా చేపట్టారు. కాబట్టి మరి ఈ రోజు ఫైనల్ గా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి, అదేవిధంగా పిసిసి నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా హాజరవుతున్నారు. కాబట్టి మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రతిపక్షాలకు ఏ రకంగా కౌంటర్ ఇస్తున్నపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో, కాంగ్రెస్ వర్గాల్లో అయితే చర్చ అయితే నడుస్తుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.